హాయ్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఒక ఆండ్రాలజిస్ట్ని. ఆండ్రాలజీ అంటే మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి సమస్యలకు నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ఎవరైతే మగవాళ్ళలో ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నా, లేదా శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నా, లేకపోతే వీరికణాల కౌంట్లో కానీ లేకపోతే కదలికలలో కానీ ప్రాబ్లం ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నా, ఇటువంటి దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ పిల్లలు లేక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే సెక్స్ పరంగా ఇబ్బందులు ఉన్నా సరే, దానికి సరైన కారణం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే సెక్షువల్ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఏదైనా ఉన్నప్పుడు మగవాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్గా కారణం తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ సెక్షువల్ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ అంత తేలిగ్గా మనం అధిగమించవచ్చు. సో ఎవరైతే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో, లేకపోతే ఈ స్పెర్మ్ కౌంట్లో కానీ, అంటే వీరికణాల కౌంట్లో కానీ, లేకపోతే కదలికల్లో కానీ ఇబ్బంది ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు, మీరు కనుక వచ్చి ఒకసారి నన్ను కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ సెక్షువల్గా కానీ లేకపోతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండి, ఒకసారి కనుక మీరు కుదిరితే వైజాగ్ కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, నెల్లూరు కానీ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అయినట్లయితే మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మటుకి ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను. సెక్షువల్ పరంగా ఏ సమస్యలు ఉన్నా డెఫినెట్గా దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు 100% రిజల్ట్స్ ఉంటాయి. సంతాన సమస్యలు అయితే మట్టికి కరెక్ట్గా మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే ఈ స్పెర్మ్ కౌంట్ పెరిగి మీకు పిల్లలకి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. సో కింద హాస్పిటల్ ఫోన్ నెంబర్ అండ్ హాస్పిటల్ అడ్రస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరిలో అయితే ఈ సంతాన సమస్యలతో సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.